హలో, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మనము క్యాలీఫ్లవర్ మంచూరియా చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి ఏం చేశానంటే నీళ్ళు కొద్ది సాల్ట్ వేసి బాగా బాయిల్ చేయాలి. ఇట్లా బాయిలింగ్లోకి రావాలి. ఓకే, క్యాలీఫ్లవర్ని చేత్తో కాకుండా నైఫ్తో కాకుండా ఇట్లా చేత్తో పీల్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలా అయితే కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు వస్తాయి. నైఫ్తో కట్ చేస్తే ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనం ఈ మరుగుతున్న నీళ్ళలో వేసుకొని ఆపేసేయచ్చు స్టవ్. దీన్ని మరిగించాల్సిన అవసరం లేదు. ఓకే, ఒక ఫుల్ క్యాలీఫ్లవర్ తీసుకున్నాను అనమాట. సో దీన్ని మనం ఇట్లా మూత పెట్టేసి ఒక్క నిమిషం వదిలేయాలి అంతే, ఎక్కువసేపు కాదు. ఇట్లా చూసారు కదా, ఇది బ్లాంచ్ అయిపోయింది. అంటే ఈ పైన ఉన్న ఏమైనా చిన్న చిన్న స్కిన్స్ ఏమైనా ఉన్నా పోతాయి. ప్లస్ మీకు ఈ కాలీఫ్లవర్ స్కిన్ కూడా చిన్న ట్రాన్స్పరెంట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అ సైన్. మనం ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం ఫిల్టర్ అవుట్ చేసేసేయాలి. ఇట్లా మనం ఫిల్టర్ అవుట్ ఫిల్టర్ చేసేసి దీనిలో ఒక్కసారి కుక్ అవుతున్నది కదా, ఒక్కసారి కొద్దిగా చల్లేని కూడా, అంటే ఇంకా నో మోర్ కుకింగ్ అనమాట. కొద్ది చల్లీలు వేసేస్తే ఇంకా కుక్ అవ్వదు అనమాట. అది ఇప్పుడు ఇది రెడీ అవుతుంది. ఇప్పుడు ప్యారలల్గా మనము బ్యాటర్ రెడీ చేసుకోవాలి. దీంట్లోకి ఏం చేశానంటే ఒక కప్పు మైదా వేసుకున్నాను. ఓకే, దీనికి ఒక 1/4 కప్పు కార్న్ఫ్లవర్, ఓకే 1/4 కప్పు కార్న్ఫ్లవర్, ఒక 1.5 టీ స్పూను పెప్పర్. కారం వేసుకోవచ్చు, కానీ కారం వేసుకుంటే ఏమవుతుందంటే మీ ఆయిల్ అంతా కారంగా దిగిపోతుంది అన్నమాట. సో కారం మస్ట్ ఏం కాదు. దీనికి సరిపడా ఉప్పు. సో ఈ బ్యాటర్ని కొంతమంది ఇట్లా మనము బజ్జీలు వేసుకుంటాం కదా, అట్లా వేస్తారు. కొంతమంది జస్ట్ దాన్ని సోక్ అయితే చాలు. అంటే బజ్జీలు వేసినట్టు చేస్తే ఏమవుతుందంటే పిండి అంతా పిండి పట్టేస్తుంది దేనికి, మన కార్న్ఫ్లవర్కి, మన క్యాలీఫ్లవర్కి. సో అలాగా చేసుకోవచ్చు. లేదు జస్ట్ వాటికి ఇలా అంటుకుంటే చాలు అన్నట్టు కూడా మనం కలిపేసి పెట్టుకోవచ్చు అనమాట. డిపెండింగ్ అపాన్ మీకు కొద్ది పిండి ఉన్న పైన బాగానే ఉంటుంది నాకు అంటే కూడా మంచిగా పకోడీలాగా డిప్ చేసుకోండి. దాంట్లో వేసి డిప్ చేసుకొని అప్పుడు తినండి. లేదు నాకు ఉత్తి క్యాలీఫ్లవర్లో కావాలి, జస్ట్ అది ఫ్రైకి కావాలి అనుకుంటే అప్పుడు తగ్గించేసేయండి మీరు. అంటే బ్యాటర్ని తగ్గించేస్తే బాగుంటుంది అనమాట. సో నేను ఫుల్గా ఇట్లా బజ్జీలాగా ఇష్టపడను, అలా అని అతుకు లేకుండా ఉంటే కూడా నచ్చదు అనమాట. సో అందుకని నేను ఇట్లా కలుపుకుంటున్నా. ప్యారలల్గా ఆయిల్ కూడా వేడి చేసుకుంటున్నాను. సో దట్ మనకి ఈ పిండి మనం రెడీ చేసుకునే లోపు ఆయిల్ రెడీ అయిపోతుంది అన్నమాట. మ్యాజిక్. చాలా సింపుల్, కాకపోతే డీప్ ఫ్రైలు ఇవి ఎందుకు అని చెప్పి చేయను. బట్ మా రాయస్ బాబుకి చాలా ఇష్టం అనమాట. అంటే విహాన్ కూడా నచ్చుతుంది, బట్ వాడికి సాస్ వేయకూడదు. వాడికి ఏంటంటే ఇట్లా చేసేసి ఇట్లా డీప్ ఫ్రై చేసేసి వదిలేయాలన్నమాట. వీడికి ఏంటంటే మళ్ళీ సాసులు వేయాలన్నమాట. సో అది బోత్ ఆర్ 2 డిఫరెంట్ ఇంట్రెస్ట్స్ అన్నమాట. సో నేను కొన్ని సాస్ చేస్తాను, కొన్ని ఇట్లా వదిలేస్తాను. సో ఇది బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం ఆ క్యాలీఫ్లవర్ ఉన్న వాటిని తీసుకొచ్చి ఇక్కడ వేసేద్దాం. ఎప్పుడన్నా ఆయిల్ ఫుడ్ చేసేటప్పుడు మనము ఏదన్నా చెక్ చేసుకోవాలి. ఏదన్నా ఏం వేస్తే అది ఇలా తేలాలన్నమాట. ఇలా తేలింది అంటే యువర్ ఆయిల్ రెడీ. ప్లస్ మేక్ ష్యూర్, అంటే అది చిన్నదన్నా పెద్దదన్నా కానీ
చిన్న ఐటమ్ చేసినా పెద్ద ఐటమ్ చేసినా వీ హ్యావ్ టు ఆఫర్ దట్ ఫుడ్ టు స్టవ్ అనమాట. సో ఎప్పుడు ఏం చేసినా మనము ఒక్కసారి అది ఆయిల్ చెక్ చేసుకొని అది ఓకే అనుకున్నప్పుడు తీసేసి యూ హ్యావ్ టు ఆఫర్ దట్ టు ద స్టవ్. సో ఇట్లా అనుకొని ఆ స్టవ్ పక్కన పెట్టేసేయాలి. కొన్ని మనము మూఢనమ్మకాలు ఏంటి అనుకుంటాము, బట్ తప్పే లేదు కదండి. ఇప్పుడు ఇంత కష్టపడి మనకి ఎలాంటి ఆయిల్ స్పిల్స్ అవ్వకుండా ఏం అవ్వకుండా అప్పట్లో ఆయిల్ మంచి ఆయిల్స్ కాదంట. అంటే ఐ వాజ్ ఇన్ ఏ ఫేస్ ఒక టైంలో రీజన్స్ ప్రతిదానికి అట్లా వెతుక్కునేదాన్ని అనమాట, ఎందుకు చేయాలి అని. దెర్ ఇస్ నో రీజన్. మనం చేసే ప్రతిదానికి రీజన్స్, ఇది ఎందుకు చేస్తాము, ఇలాగే ఎందుకు చేయాలి, అవసరం లేదు. ఓకే, వెన్ యూ బిలీవ్ సంథింగ్ స్ట్రాంగ్, జస్ట్ గో విత్ ఇట్. నువ్వు ఎవరికో జస్టిఫై చేయడమో లేకపోతే ఎవరికో ఆన్సర్ చెప్పడానికో అది కాదు మనము. ఇఫ్ యూ వాంట్ బిలీవ్ ఇట్, మేక్ ష్యూర్ ఇట్ విల్ వర్క్. అది వర్క్ అవుతుంది అంతే తప్ప దీనికి ఏంటి, దీనికి శాస్త్రం ఏంటి, దీనికి సైన్స్ ఏంటి, బిహైండ్ ద సీన్ ఎందుకు ఇలా చేయాలి, అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఒక శ్లోకం చదువుతా అర్థం తెలుసుకొని శ్లోకం చదివి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, అన్నెసెసరీ డిస్కషన్స్ అనమాట అవన్నీ. సో జస్ట్ డోంట్ గో విత్ ఆల్ దోస్ థింగ్స్. if your heart is open and if you want to read something sloka, do it. Even if you don't know the meaning of it, don't worry. You don't need to worry about the meaning. సో ఈవెన్చువల్గా అది నీకు అర్థం అవ్వాలనుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా నీకు అర్థం అవుతుంది. ఓకే, సో నా నేను ఇప్పుడు ఇట్లా వేసుకున్నాను అనమాట గోబీని. ఇప్పుడు నేను ఒక్కొక్క గోబీని ఇట్లా సేఫ్గా దీంట్లో దింపేస్తా. మరీ చిన్నగా చేసుకోకండి, అలానే మరీ పెద్దగా చేసుకున్నా కూడా ఉడకవు లోపల. డోంట్ గో విత్ టూ మచ్ కోటెడ్ అనే లైట్ కోటెడ్ కూడా వద్దు. లైట్ కోటెడ్ ఉంటే అసలు క్యాలీఫ్లవర్ లాగే తగులుతుంది అనమాట. మైల్డ్ కోటింగ్ ఉండేటట్టు ఉంటుంటే చాలు. వీక్లో 2-3 సార్లు పూరీనే టిఫిన్ ఉండే కేటగిరీస్ మనవి. అలాంటిది ఇప్పుడు మనము వీక్కి ఒక్కసారి ఒక డీప్ ఫ్రై ఐటెం చేసుకోవాలంటే అయిపోతున్నాం. ఇట్స్ ఓకే అది తప్పే కాదు. ఎక్కడ ఉన్న పరిస్థితులు బట్టి అక్కడ ఉండాలి. సో ఇది మరీ ఫ్రై అయిపోవద్దు, క్రిస్పీగా అలా అని మెత్తగా ఉండకూడదు. ఆ రేంజ్లో మనం దింపాలన్నమాట. సో ఇలాగా ఈ మాత్రం బ్రౌనిష్ వస్తే చాలండి. ఎందుకంటే మనకి ఫ్రై అయిపోతే చాలు. మళ్ళీ మనం ఒకసారి అక్కడ చేస్తాము, టూ మచ్ ఫ్రై అయిపోతే మనకి మరి గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఓకే, చిన్న మీడియంలోనే పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టేయవద్దు, మళ్ళీ లోపల పిండి సరిగ్గా ఉడకదు. ఓకే, క్యాలీఫ్లవర్ ఇందాక మనము హాట్ వాటర్లో పెట్టాము చూడు, అప్పుడే క్యాలీఫ్లవర్ ఆల్రెడీ కుక్ అయిపోయింది. సో క్యాలీఫ్లవర్ పెద్ద కుక్ అవడానికి ఏం పట్టదు. కాకపోతే మనం వేసిన మైదా పిండి, ఆల్ పర్పస్ ఫ్లోరు, తర్వాత ఇంకోటి ఏంటి కార్న్ ఫ్లోర్ వేసాం కదా, వాటికే మేక్ ష్యూర్ మనం కుక్ చేసాము అని తెలుసుకోవడానికి అనమాట. ఓకే, సెకండ్ బ్యాచ్ వేస్తున్నాను. ఆయిల్తో ఎప్పుడు కుక్ చేసినా ఎప్పుడు చేసినప్పుడు హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే తుల్లే ఛాన్సెస్ ఉంటాయి. సో కొద్ది స్టవ్కి దూరంగా ఉండడము, కలిపేటప్పుడు కూడా అటు ఇటు కలిపేయకుండా పిచ్చిగా ఎప్పుడు ఆయిల్తో వర్క్ చేసినా చాలా కేర్ఫుల్గా మేక్ ష్యూర్ ఇబ్బంది లేకుండా పనిచేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి అది ఎప్పుడు. హడావిడి పడకుండా స్టవ్ ముందు ఆయిల్ ముందు నిదానంగా చేసుకోవాలి. ఈ ఎక్సెస్లు వస్తున్నాయి కదా, ఎక్సెస్లు వీలైతే మీరు పక్క నుంచి తీసేసేయండి. ఈ అంటే
ఈ పిండి కొద్దిగా కొద్దిగా పిసర పలుచగా అయింది. అలా అని కొద్ది తిక్కగా చేస్తే మళ్ళీ అట్టుకుంటుంది. అందుకనే అట్లా పెట్టా అనమాట. ఈ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, వీటిని నెమ్మదిగా పీకేసేయచ్చు అనమాట. ఓకే, ఇది కూడా అయినాక దీని సెకండ్ ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ దీనిపైన పోపు వేసుకోవాలి. పోపు కాదు సాసెస్తో చిన్నగా చేయాలన్నమాట. దానికి నేను ఒక బెల్ పెప్పరు, ఒక పెద్ద ఆనియన్ వెజిటేబుల్, ఒక ఫుల్ గార్లిక్ ఉంటుంది కదా మన మొత్తం, ఆ గార్లిక్ మొత్తం కట్ చేసుకోవాలి. ఒక పించ్ జింజర్, అంతే. అవన్నీ కట్ చేసేయాలి. జింజర్ గార్లిక్ చిన్నగా ఫైన్ చాప్ చేసేయాలి. చిల్లీస్, గ్రీన్ చిల్లీ, బెల్ పెప్పరు, ఆనియన్స్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. నేను ముక్కలు కట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. సో ఇది కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను, ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ఇట్. నేను సెకండ్ బంచ్ అంతా ఒకేసారి వేసేసుకోవడం వల్ల ఈ కింద పిండి అట్టకట్టేసింది అనమాట. సో మనకి ఫస్ట్ టర్న్ తక్కువ వేసుకున్నాం కదా, సో అవి చాలా విడివిడిగా వచ్చాయి మ్యాక్సిమమ్. ఇదేంటంటే కొద్దిగా చిన్నగా, అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ టైమ్ కొద్దిగా ప్రొఫెషనల్గా చేయాలనుకున్నప్పుడు చిన్న క్వాంటిటీసే చేసుకుంటే మీకు అది బాగా టర్న్ అవుతుంది అనమాట. పెద్ద పెనము ఇలా వేసేసుకోవడం వల్ల అదంతా పాకినట్టు అయిపోయింది కదా, దట్స్ ఓకే. బట్ జస్ట్ వాంట్ టు మేక్ ష్యూర్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిష్. నాకు తెలిసి మా వాడు ట్రై చేస్తాడేమో డౌన్ ద లైన్, ఎప్పుడన్నా వాడు బోర్ కొట్టి ఓకే ఐ వాంట్ ఈట్ సంథింగ్ అనుకుంటే, ఎందుకంటే వాడికి చాలా ఇష్టం గోబీ మంచూరి, చికెన్ మంచూరి చాలా ఇష్టం అనమాట. హోప్ఫుల్లీ హీ మే ఓపెన్ దిస్ వీడియో సమ్ టైమ్ డౌన్ ద లైన్. సో లెట్స్ సీ. సో ఇప్పుడు నేను ఏం చేసి ఇందాక చెప్పా కదా, ఒకటి నేను విడిగా వేస్తున్నాను, ఒకటి నేను ఒక క్రిస్పీగా చేస్తున్నానని. ఇది సెకండ్ ఫ్రై చేస్తానమాట. ఒక బౌల్ ఫస్ట్ తీసిన దాన్ని, దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇది ఇంకా క్రిస్పీ అవుతుంది. ఇంక దీన్ని నేను ఫ్రై చెయ్యను, దీన్ని నేను సాస్లో చెయ్యను అనమాట ఈ సెట్ని. అందువల్ల దీన్ని ఇంకో సెకండ్ ఫ్రై చేస్తున్నాను వీటిని. దీనివల్ల ఇవి మంచిగా ఇంకా సూపర్ క్రిస్పీ అవుతాయి అనమాట. సో వాడికి తినేటప్పటికి ఉత్తిగా తింటాడు కాబట్టి వాడికి బాగుంటాయి. సెకండ్ ఫ్రై చేస్తే ఎప్పుడన్నా క్రిస్పీ అవుతుంది అనమాట. ఏదన్నా కానీ పకోడీ కానీ ఇది కానీ ఏదన్నా సమోసా ఎనీథింగ్ ఇఫ్ యూ సెకండ్ ఫ్రై ఇట్ విల్ బికమ్ ఏ క్రిస్పియర్ అనమాట. ఇదిగోండి, ఇది ఇలా ఫ్రై చేసాను అనమాట. ఓకే, సెకండ్ ఫ్రై. ఇంకా వీటిని డైరెక్ట్గా మనం సెకండ్ ఫ్రైలో ఆయిల్ కూడా బాగానే యూజ్ అవుట్ అయిపోతుంది. మనము ఇంకా పెద్దగా వర్రీ అవ్వక్కర్లే, ఎందుకంటే బాగా ఫ్రై అయిపోయిందంటే ఎప్పుడన్నా కానీ ఆయిల్ దానికి పట్టదనమాట, తీసి వదిలేస్తుంది ఆయిల్ని. సో ఇది డైరెక్ట్గా తింటే క్రిస్పీగా ఇంకా సాసు వేసి ఏమి ఉండదు. అందుకే నేను పిండిలో కూడా మేక్ ష్యూర్ నేను కొద్దిగా ఉప్పు పెప్పరు వేసుకునేది దీనికోసమే, సో దట్ వాడు తినేటప్పుడు కూడా వినాలని. లేదు మీరు మంచిగా సాస్లో వేసుకుంటే, బట్ పిండిలో వేసుకోవడం మంచిదే ఎప్పుడన్నా, బికాస్ దట్ విల్ గివ్ ద డిఫరెంట్ టెక్స్చర్ అనమాట. సో ఇప్పుడు నేను ఇప్పుడు రైట్ 3 అవుతుంది, వీళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి 3:30 అట్లా అవుతుంది అనమాట. సో నేను ఒక్క 10 minutes బిఫోర్ సాస్ చేస్తాను. సాస్కి నేను ఇందాక చెప్పాను కదా వెజిటేబుల్స్, ఇది ఇట్లా పెట్టేసుకొని సాస్ కోసము నేను ఇట్లా బెల్ పెప్పర్ని, క్యాప్సికమ్ని ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. సారీ, బెల్ పెప్పర్ని, ఆనియన్స్ని ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ ఇట్లా ఫైన్ చాప్ చేయాలన్నమాట. దీన్ని మనం కెచప్, టమాటో సాస్, కెచప్ కాదు టమాటో సాస్, తర్వాత చిల్లీ గార్లిక్ సాస్ ఉంటుంది కదా, దాంతో వేసి మనము సాస్ చేసి దాంట్లో టాస్ చేయాలి. అది చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాం. సాసెస్ నేను ఇవి తీసుకుంటాను అనమాట. చిల్లీ గార్లిక్ సాస్, సోయా సాస్, వెనిగర్, రైస్ వెనిగర్ ఉంది, మామూలుగా ఏ వెనిగర్ తీసుకోవచ్చు. ఇట్స్ టాంజీ స్వీట్ ఫ్లేవర్, ఇది వాడతాను. సో ఈ చిల్లీ గార్లిక్ సాస్ మరీ చిల్లీగా ఉంటుంది, కొద్ది చిల్లీ సాస్ వేసుకున్నాను. టమాటో సాస్ లేదు నా దగ్గర,
టమాటో కెచప్ ఉంది, మళ్ళీ అది ఆ ఫ్లేవర్ని స్పాయిల్ చేస్తుందని చెప్పి నేను టమాటో కెచప్ కాకుండా టమాటోసే వేస్తాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం సాస్ ప్రిపరేషన్ చూద్దాం. సో ఏ చైనీస్ ఐటమ్ చేసినా ఆయిల్ మస్ట్గా చాలా హీట్ అయి ఉండాలన్నమాట. ఆయిల్ అది చాలా ఇంపార్టెంట్ చైనీస్ ఐటమ్స్లో, ఎందుకంటే ఆ చిన్న స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో దానికోసమని ఆయిల్ ఎప్పుడు మంచి హీట్లో ఉండాలి. దీంట్లో కావాలంటే కొద్దిగా ఒక పిసర్ నువ్వులు వేసుకోవచ్చు, బట్ మీరు ఎక్కువ టూ మచ్ సాస్ లేదంటే వేసుకోవచ్చు, కానీ బట్ నేనేం వేయట్లేదు. బట్ ఇట్స్ అప్ టు ఇండివిజువల్ టేస్ట్. అంటే మేము నువ్వుల్ని కొద్దిగా అంత ఫ్రీక్వెంట్గా కిచెన్లో వాడము. సో ఇప్పుడు ఈ బెల్ పెప్పర్, ఆనియన్స్ ఇవి కూడా ఎక్కువ అయిపోక్కర్లేదు, జస్ట్ ఒక చిన్న మైల్డ్ వస్తే చాలన్నమాట. వీడియో ఒక చిన్న కట్ అయిందండి. సో వెజిటబుల్స్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ చిల్లీ సాసు, ఒక చిల్లీ గార్లిక్ సాసు, ఒక స్పూన్ చిల్లీ సాసు, ఒక స్పూన్ వెనిగరు, ఒక స్పూన్ సోయా సాసు అవి వేసుకోవాలి. నేను టమాటో పేస్ట్ లేదు కాబట్టి నేనేం చేశానంటే టమాటోస్ని ఆ లోపలున్న సీడ్స్ తీసేసి ఉత్తి టమాటోస్ని రా టమాటోస్ లాగా వేసాను అనమాట. ఓకే, సో అదొకటి. ఇవన్నీ సాస్లన్నీ మరిగిపోయిన తర్వాత ఒక చిన్న థిక్కెన్ కోసము ఒక హాఫ్ స్పూను కార్న్ ఫ్లోర్ నీళ్ళల్లో కలిపి వేసాను అనమాట, చిన్న థిక్కెన్ కోసం అంతే. అవన్నీ వేసి ఒక ఉడికిన తర్వాత మన ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ వేసేయడమే. ఓకే.